వైసీపీలో ఎంతటి నాయకులైనా బానిసలుగా ఉండాల్సిందేనని టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు అన్నారు. కేసినేని నానికి సైతం ఇలాంటి పరిస్థితులు తప్పవని హెచ్చరించారు. అయితే చంద్రబాబును విమర్శించడమే వైసీపీ పనిగా పెట్టుకుందని కొనకళ్ళ చెప్పారు. వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ ఇష్టానుసారం నడుచుకోవాలి. అక్కడ వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా బానిస బతుకులు. వాళ్ళు ఏ స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ చదివి తీరాలి. చదవకపోతే ఆ పార్టీలో వాళ్ళకి మనుగడ లేదు. అక్కడ నియంత్రణతో పరిపాలన జరుగుతుంది వైఎస్ఆర్ పార్టీలో. ఆ పార్టీలోకి వెళ్తే వాళ్ళు ఏం చెప్తే అది మాట్లాడాల్సిందే. దానికి అలా మాట్లాడకపోతే ఆ పార్టీలో మనుగడ ఉండదు, తీసి పక్కన పెడతారు. కాబట్టి ఆ పార్టీ వాళ్ళతో కూడా అలా మాట్లాడటం వాళ్ళకి సాంప్రదాయం, అలవాటు. దానికి మేము చాలా కాలంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మాట తీరు అంతే. వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడరు, వాస్తవాలు మాట్లాడరు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడమే పనిగా పెట్టుకుని ఎలా పడితే అలా మాట్లాడి అప్రదిష్ట పాలు చేయాలి, తప్పుడు కేసులు పెట్టాలి, ఆయన గురించి చెడుగా మాట్లాడటమే ఒక సాంప్రదాయంగా పెట్టుకున్నారు. అదే సాంప్రదాయం వైఎస్ఆర్ పార్టీ సాంప్రదాయం అది. మరి ఆ పార్టీలోకి వెళ్ళిన తర్వాత అలాగే మాట్లాడతారు. దీని గురించి మేమేం ఆశ్చర్యపోవట్లేదు.